ఇమాజిన్ మీ క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సడన్గా చనిపోయారనుకోండి. మీ పేరెంట్స్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ. ఫస్ట్ కొన్ని రోజుల తర్వాత ఫోన్ ఆటోమేటిక్గా చూస్తారు. మెసేజ్ చేయాలనిపిస్తుంది, కాల్ చేయాలనిపిస్తుంది. కానీ ఆ తర్వాత రియలైజ్ అవుతారు దే ఆర్ గాన్ అని. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద కంపెనీ అనౌన్స్ చేసింది అనుకోండి, మీరు చనిపోయిన వాళ్ళ ఫొటోస్, వీడియోస్, వాయిస్ నోట్స్, పర్సనల్ డేటా అంతా అప్లోడ్ చేస్తే మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడచ్చు అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారా? రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది, ఓ హొరైజన్ అని. మూవీ ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ మూవీ కంటే కూడా అది అడిగిన క్వశ్చన్ ఇంకా ఇంట్రెస్టింగ్. టెక్నాలజీ అనేది ఆల్రెడీ చాలా చేంజ్ అయింది. ఏఐ ఆల్రెడీ వీడియోస్ జనరేట్ చేస్తుంది. కొన్ని రీసెర్చ్ గ్రూప్స్ అండ్ స్టార్టప్స్ అయితే మన పర్సనల్ డేటా బట్టి, వాయిస్ బట్టి పర్సనల్ చాట్ బాట్స్ కూడా క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ప్రస్తుతానికి రిజల్ట్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి, కానీ డైరెక్షన్ మాత్రం రియల్. ఈ మూవీ అనేది కంప్లీట్గా ఇంపాసిబుల్ అని ఏం చెప్పలేము, కానీ ఈరోజు కాకపోతే రేపైనా, లేదంటే ఏదో ఒక రోజు ఇట్స్ వెరీ క్లోజ్. ఒకవేళ ఏఐ ఫోన్ ఎత్తి మీకు కావాల్సిన వాళ్ళలాగే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, సేమ్ అడ్వైస్ ఇస్తుంది అనుకోండి, సేమ్ పర్సనాలిటీ, సేమ్ బిహేవియర్, అలాగే మాట్లాడుతుంది అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అది నిజంగా వాళ్ళేనా, లేదంటే అది ప్రిడిక్షనా? మన ఛానల్లో ఉన్న ముందు ఎపిసోడ్స్ చూసుంటే మనం షిప్ ఆఫ్ థీసియస్ గురించి డిస్కస్ చేసాం. షిప్లో ఉన్న ప్రతి పార్ట్ రీప్లేస్ అయిపోతే ఈజ్ ఇట్ స్టిల్ ద సేమ్ షిప్? అలాగే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ రీప్లేస్ అయిపోతే ఈజ్ ఇట్ స్టిల్ ద సేమ్ పర్సన్? ఇక్కడ బాడీ లేదు, బ్రెయిన్ లేదు, ఓన్లీ మెమరీస్, ప్యాటర్న్స్, బిహేవియర్ ఇదే ఉంది. సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. సో అట్ వాట్ పాయింట్ డస్ ఎ కాపీ బికమ్ ఎ పర్సన్? మూవీలో ఏదో మాన్స్టర్ లాగా, లేదంటే అదేదో డేంజర్ లాగా చూపించలేదు. మూవీలో రియల్ డేంజర్ ఎమోషన్. ఎందుకంటే హ్యూమన్స్ లాజిక్తో కనెక్ట్ అవ్వరు, అటాచ్మెంట్తో డిసైడ్ చేస్తారు. ఒకవేళ మీకు కావాల్సిన వాళ్ళు మీతో రోజు మాట్లాడుతున్నారు అనుకోండి, మీ బర్త్డేకి విష్ చేస్తారు, ఫెస్టివల్స్కి విష్ చేస్తారు, మీకు బ్యాడ్ డే ఉన్న రోజు కంఫర్టింగ్గా ఉంటారు. ఇవన్నీ చేస్తే అసలు మీరు ఎప్పటికైనా మూవ్ ఆన్ అవ్వగలుగుతారా? మూవీ ఎండింగ్లో లీడ్ యాక్ట్రెస్ ఆ ఏఐని డిలీట్ చేసేస్తుంది. ఎందుకంటే ఏఐ ఏదో ఫెయిల్ అయిందని కాదు, ఇంకోటి ఏదో కాదు. ఎందుకంటే తను అర్థం చేసుకుంటుంది మూవ్ ఆన్ అవ్వడం, హీల్ అవ్వడం రెండూ ఒకటి కాదని చెప్పి. ఐ థింక్ ఫ్యూచర్లో వచ్చే ఏఐ డిబేట్స్లో జాబ్స్ గురించి కాకుండా డెత్ గురించి కూడా డిబేట్ జరగచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరైనా క్లోజ్ మెంబర్ చనిపోయారు అనుకోండి, హాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనొచ్చు డిలీట్ దట్ ఏఐ అని. ఇంకొక హాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేదు ఉంచుదాం అనొచ్చు, ఎందుకంటే వాళ్ళకి మెమరీగా అదొకటే మిగిలిందని. ఇప్పుడు ఎవరు రైట్ ఇక్కడ? అలా ఆ ఏఐ యాప్తో ఇయర్స్ గడిచాయనుకోండి, మీ పిల్లల వాళ్ళతో మాట్లాడచ్చు, మీ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళని క్వశ్చన్స్ అడగచ్చు ఎప్పుడో 20 years బ్యాక్ చనిపోయిన వాళ్ళతో. ఇది బ్యూటిఫుల్లా, డిస్టర్బింగా? మేబీ రెండూ అయి ఉండొచ్చు. మూవీలో లీడ్ యాక్ట్రెస్ ఒక న్యూరో సైంటిస్ట్. ఆమె వర్క్ చేస్తూ ఉంటుంది మనుషులకి ఎక్స్పీరియన్సెస్ ఎలా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయొచ్చు అని. లవ్ కానీ, హ్యాపీనెస్ కానీ, సాడ్నెస్ కానీ ఎలా ట్రిగర్ చేయొచ్చు బ్రెయిన్కి సిగ్నల్స్ పంపని. ఒక ఫ్యూ ఎపిసోడ్స్ బ్యాక్ వెళ్తే మనం ఎక్స్పీరియన్స్ మెషిన్ గురించి డిస్కస్ చేసాం. ఒక మెషిన్ మీకు పర్ఫెక్ట్ హ్యాపీనెస్ ఇస్తుందంటే ఆ మెషిన్లోకి మీరు ఎంటర్ అవుతారా? ఈరోజు కూడా అలాంటి క్వశ్చనే. మీరు ఎంతో ఇష్టపడే వాళ్ళతో ఒక లాస్ట్ కాన్వర్జేషన్ చేయొచ్చంటే మీరు ఆ చాయిస్ తీసుకుంటారా? నాకు తెలిసి చాలామంది ఎస్ అంటారు అట్లీస్ట్ వన్స్. కానీ కొన్ని ఇయర్స్ గడిచాయనుకోండి, 10 years 20 years అలా గడిచాయనుకోండి, ఇంకా మీకు వాళ్ళు గుర్తున్నట్టు కాదు, మీరు వాళ్ళతో బ్రతుకుతున్నట్టు డిజిటల్లీ. మేబీ ఫ్యూచర్లో డెత్ అనే మీనింగ్ మారిపోవచ్చు. ఫిజికల్ డెత్ అనేది ఉంటుంది, కానీ రిలేషన్షిప్కి డెత్ అనేది ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ అన్నిటికంటే డిస్టర్బింగ్ పార్ట్ ఏంటంటే, ఏమీ కాన్షియస్గా ఉండాల్సిన అవసరం లేదు, అది కన్విన్సింగ్గా ఉంటే చాలు. ఎందుకంటే హ్యూమన్స్ ఎప్పుడూ కాన్షియస్నెస్తో లవ్లో పడరు, కనెక్షన్తో లవ్లో పడతారు. మేబీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఏఐ ఏదో కార్స్ డ్రైవ్ చేయడమో, లేదంటే వర్కర్స్ని రీప్లేస్ చేయడమో, లేదంటే కోడ్ రాయడమో కాకపోవచ్చు. మేబీ గుడ్ బైని ఆప్షనల్ చేయడం అయి ఉండొచ్చు. బట్ దెన్ క్వశ్చన్ ఏంటంటే, మనల్ని ఎవరూ వదిలి వెళ్ళకపోతే అసలు మనం మూవ్ ఆన్ అవ్వగలుగుతామా? ఎందుకంటే మేబీ గ్రీఫ్కి ఒక పర్పస్ ఉండొచ్చు. ఏదో సఫరింగ్ అనేది మంచిదని కాదు, బట్ మేబీ అది మనకి నేర్పిస్తుంది మనకి ఇష్టమైన వాళ్ళు మనతో లేకుండా ఎలా బ్రతకాలో అని. మేబీ టెక్నాలజీ అనేది వాళ్ళ వాయిస్ రీక్రియేట్ చేయొచ్చు, వాళ్ళ బిహేవియర్ రీక్రియేట్ చేయొచ్చు, వాళ్ళ పర్సనాలిటీ కూడా రీక్రియేట్ చేయొచ్చు, కానీ వాళ్ళ లైఫ్ రీక్రియేట్ చేయలేదు, ద లైఫ్ దట్ యూ షేర్డ్ టుగెదర్. సో మేబీ రియల్ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇష్టమైన వాళ్ళని వెనక్కి తీసుకొస్తుందా అని కాదు, ఒకవేళ అది తీసుకొస్తే మనం గుడ్ బై చెప్పడం ఎప్పటికైనా నేర్చుకోగలుగుతామా అని. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వశ్చనింగ్.